స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మరి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఆదివారము, దేవుని మరి పునరుత్థాన దినము. ప్రతి ఆదివారము పునరుత్థాన దినము. యూదులకు ఆనాడు విశ్రాంతి దినము శనివారము. ఈనాడు క్రైస్తవులకు మరి పునరుత్థాన దినమే విశ్రాంతి దినము, విశ్రాంతి దినమే పునరుత్థాన దినము. ఎందుకంటే మరి ఆదివారము అనేది సెలవు దినముగా మరి బ్రిటిష్ కాలం నుండి మరి వచ్చింది. సో కనుక మరి ఆదివారం నాడు దేవుని ఆరాధించుకుంటకు మరి ప్రతి క్రైస్తవుడు వారి వారి సంఘాల్లోకి వెళ్ళి మరి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని జ్ఞాపకం చేసుకోవడం మరి పరిపాటి. మంచిది, దేవునికి స్తోత్రం. మరి ఈ సమయాన మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి ఆదివారపు శుభములు మరి మీ అందరికీ కలుగునుగాక. ఆన్లైన్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మరి ప్రభు నామములో మరి మీకు ఆదివారపు శుభములు మరియు ప్రత్యేకమైన మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారము అనగా ప్రభువ 20వ తారీఖు జూలై మాసము 2025వ సంవత్సరము. ప్రభువ మరి ఇంతవరకు నీ కృపలో, నీ దయలో మమ్మల్ని కాచి కాపాడి మరి 6 నెలల మరి 20 రోజులు ప్రభువ మరి మా జీవితంలో గడిచిపోయాయి. ఎందుకంటే ఈ సంవత్సరం 6 నెలల 20 రోజులు అనగా జూలై 20వ తారీఖు వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని చూడలేక మరి ఎంతో మంది మరణించి ఉంటారు. కానీ మీరైతే మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి కాపాడి ప్రభువా నీ యొక్క సన్నిధిలోకి మమ్మల్ని నడిపించావు. అందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు, ప్రేమామయుడవు తండ్రి. నీలాంటి ప్రేమ చూపే దేవుడు మరొకరు లేరు. నీలాంటి ప్రాణ త్యాగము చేసిన దేవుడు మరొకరు లేరు. అందుకే ప్రభువా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. కానీ మేమే నీ ప్రేమను గుర్తెరగలేక ప్రభువా అనేక సార్లు తొట్టిల్లిపోతున్నాము, పడిపోతున్నాము. మరి దయతో క్షమించవా దేవా, క్షమించు, క్షమించు, క్షమించు. నీ బిడ్డలను క్షమించు, ప్రేమించు, క్షమించు, ప్రేమించు. ఇలా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు మాకు ఎవరూ కనపడలేదు ప్రభువా. నాయన మరి నీ ఒక్కడవే ప్రేమించే దేవుడు, నీ ఒక్కడవే క్షమించే దేవుడు. అందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా రక్షణకు కారణభూతులమైన దేవ, మా స్తుతుల సింహాసనాసీనుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆదివారపు మరి నాయన పునరుత్థాన దినములందు మరి నీ మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే నీ మాటల్లో ఆదరణ, నీ మాటల్లో ఓదార్పు, నీ మాటల్లో జీవము మాకు కలుగుతుంది తండ్రి. నీ మాటలు వింటే చాలు ప్రభువా మాకు తృప్తి కలుగుతుంది. నీ మాటలు వింటే చాలు ప్రభువా మాకు మనసుకు నెమ్మది కలుగుతుంది తండ్రి. అలాంటి గొప్ప మాటలు పలికిన దేవా నీకే వందనాలు. అందుకే మాకు చాలిన దేవుడుగా నీవున్నావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి ఈ యొక్క ఆదివారపు ఆరాధనను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క మరి ఆదివారము మరి ఈ పునరుత్థాన దినమునందు దేవుడు మరి మీ అందరినీ కాచి కాపాడి మరి తన రెక్కల నీడ క్రింద మరి ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఇలా కాపాడే దేవుడు, ఇలా క్షమించే దేవుడు, ఇలా ప్రేమించే దేవుడు మరొకరు లేరు. అందుకే ఆ ప్రభువుని మనము సుమధుర స్వరముల గానాలతో మరి ప్రభువును ఆరాధిద్దాం. దయచేసి మరి మీరు కూడా వస్తే మరి మీరు కూడా ఏకీభవించండి, మరి ఆయనను ఆరాధించండి, ఆయన నామాన్ని కొనియాడండి, ఘనపరచండి. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. దేవానికి వందనాలు, 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 వందనాలు తండ్రి.
స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన దేవానికి వందనాలు వందనాలు తండ్రి సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నాము నన్ను విడువగా
జయము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలములు, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమలు, తరంగపు పొంగులు నీ బలములు, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. మరి చక్కని పాట విన్నాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా. దేవునికి మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన మరి కొన్ని మాటలు, దేవుని మాటలు మనం విందాం. దేవుని మాటలు విందాం. నరుల మాటలు కావువి, మరి ఇవి దేవుడు పలికిన మాటలు. దేవుడు ఏం పలికాడు, ఎవరికి ఏం చేశాడు, ఎవరిని ఎలా చూశాడు అనే దాని విషయంలో మనము చూచినట్లయితే ఇక్కడ ఒక చిన్న మరి కథనము మనం ఇక్కడ చదవవలసి వస్తుంది. అదేంటంటే మార్కు సువార్త. దయచేసి మరి మీరు బైబిల్లో ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. మరి ఎందుకు తెరిచి చూడాలి, ఎందుకు చదవాలి అంటే అలాగున బైబిల్లో రాయబడి ఉన్నదా లేదా అనే దానికైనా మీరు పరిశీలన చేసి చూడడానికి ఈ యొక్క వాక్యాన్ని తెరిచి చూడాలి, అలాగే చదవాలి. చదవటము ద్వారా ఆత్మకు తృప్తి కలుగుతుంది, చదవటము ద్వారా మనసుకు నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే యేసయ్య పలికిన మాటలు మన నోట పలికితే అది మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, స్తోత్రం. మరి మార్కు సువార్త 10వ అధ్యాయం. మరి ఈ 10వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చూసుకుందాం దయచేసి. మరి
46వ వచనం నుండి మరి ఒక 52 వచనాల వరకు మనం చదువుకుందాం. దయచేసి మరి ఇక్కడ కొంచెం లైట్ తక్కువ ఉంది కాబట్టి కనబడటం లేదు. అయితే ఏది ఏమైనా కూడా దేవుని మాటలు మనము చదువుతున్నప్పుడు దయచేసి మీరు ఆలకించండి, అనగా పరిశీలించండి, వినండి, పరీక్షించండి. మరి చదువుతున్నప్పుడు మరి మీరు కూడా బైబిల్ తెరిచి ఏకీభవించండి. దయచేసి మార్కు సువార్త మరి 10వ అధ్యాయం 46వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. వారు అనగా యేసు క్రీస్తు. మరి యేసు మరి తన శిష్యులతో మరి ఆయా ప్రాంతాలు తిరుగుతూ మరి అందరినీ స్వస్థపరచుచు, అలాగే ఆశ్చర్య కార్యాలు చేయుచు, అద్భుత కార్యాలు చేయుచు, అందరినీ రక్షణలోకి నడిపిస్తూ నన్ను వెంబడించండి అనే మాట ప్రతిసారి యేసు ప్రభు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే వారు యెరికో పట్టణములకు వచ్చిరి. యెరికో పట్టణము, ఈ వాక్యం అంతా చదివిన తర్వాత మరి దీన్ని వివరించడానికి మరి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమంటుంటే వారు యెరికో పట్టణములకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు భర్తిమయి యను ఒక గురుటి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దింపగా వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు పిలిచి వారిని పిలువమని చెప్పగా వారు ఆ గురుటి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పి, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమీ చేయబోతున్నావని వారిని అడగగా ఆ గురుటివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంటనే చూపు పొంది వెళ్ళెను. మంచి దేవుడికి స్తోత్రం. ఇక్కడ నాకు లైట్ కనబడలేదు సరిగా, మరి పవర్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, అందుకే మరి అక్షరాలు కనబడటం లేదు. సరే, ఏది ఏమైనా ఈ యొక్క మరి చిన్న స్టోరీ, ఇది స్టోరీ అనగా జరిగిన వాస్తవము అనేది చరిత్ర. దయచేసి బాగా ఆలోచించండి. జరిగిన వాస్తవాన్ని చెప్పడము అది చరిత్ర అంటారు. కొన్ని కథలు ఉంటాయి, అవి కల్పన కథలు అంటారు. కల్పన కథలు అనగా కట్టుకథలు అంటే అప్పటికప్పుడు తన ఆలోచనలో వచ్చే మాటలను అది కథల రూపంలో చెబితే అది కట్టుకథ అంటారు. కానీ ఇది కట్టుకథ కాదు, ఇది జరిగిన వాస్తవము. ఈ వాస్తవాన్ని మరి బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటే ఈ యొక్క గ్రంథంలో రాయబడి వస్తుంది. సో కాబట్టి మనం ఆలోచన చేద్దాం. యెరికో పట్టణము గుండా వారు వచ్చిరి. యెరికో పట్టణము
అనగా శాపగ్రస్తమైన పట్టణము. యెరికో పట్టణం అనగా పాపములకు సాదృశ్యమైన పట్టణము. యెరికో పట్టణం అనగా అది లోకానికి సాదృశ్యము. యెరికో పట్టణము అనగా అది దుష్టులతో నిండుకొని ఉన్న పట్టణము. అందుకే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగివచ్చుచు, అది ఇంకొక స్టోరీలో మనం చూస్తామండి. ఒక మనుషుడు అన్నాడు. ఆ ఒక మనుషుడిలో నీ పేరు నా పేరు పెట్టుకోవాలి ఇక్కడ మనం అందరం. ఒక మనుషుడు యెరూషలేము నుండి అంటే మంచితనము నుండి చెడుతనములోనికి దిగి వెళ్ళుచు దొంగల చేత పట్టుబడే మరి కొర ప్రాణముతో విడిచిపెట్టబడెను. హల్లెలూయా. దొంగల చేత కొట్టబడ్డాడు. ఎందుకు? మంచిలో నుండి చెడులోకి దిగజారుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. మానవుడు స్వాభావికముగా చెడు స్వభావం కలిగిన వాడే. తల్లి గర్భములో నుండి పుట్టినప్పుడు చెడు స్వభావం కలిగిన వాడే. స్వాభావికముగా అంటారు దాన్ని. ఎవరో నేర్పితే వచ్చేది కాదు. తప్పులు చేయటం, తప్పటడుగులు వేయటం, తప్పు మాటలు మాట్లాడడం, తొత్తర మాటలు మాట్లాడడం, నత్తి మాట్లాడడం, మరి తడబడుతూ నడవడం, ఇది బాల్యము నుండి ఉంటున్న లక్షణాలు. బాల్యం అంటే పిల్లలకు మాత్రము ఇలాంటివి వర్తిస్తుంటాయి. మనం చూస్తూ ఉంటాం. మన చేతిలో ఎంతో మంది పిల్లలు మనం చూస్తున్నాం. మన చేతిలో పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మన బిడ్డలే ఉండవచ్చు, మన మనవలే ఉండవచ్చు, మన మనవరాళ్లే ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు తప్పటడుగులు వేస్తుంటే మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. వాళ్ళు ఆ తాత అమ్మమ్మ అని పిలుస్తున్నప్పుడు కూడా ఆ తాతలు ఎంతో సంతోషిస్తారు వాళ్ళు. ఎందుకు? నా మనవడు మాట్లాడుతున్నాడు, నా మనవడు నన్ను పిలుస్తున్నాడు, నా మనవరాలు నన్ను పిలుస్తుంది అని చెప్పేసి ఒక రకమైన సంతోషం, ఆనందం వాళ్ళ హృదయాలలో మరి పొంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మరి బాలుడు మరి స్వాభావికముగా మరి వాడు తప్పటడుగులు వేసేవాడే. కానీ పెరుగుతూ ఉంటే ఆ తప్పటడుగులు ఏమవుతుంటాయి అంటే స్ట్రాంగ్గా మారిపోతాయి. స్ట్రాంగ్ అంటే బలమైన అడుగులుగా మారిపోతాయి. అంటే వారి శరీరంలో ఏమొచ్చింది? బలం వచ్చింది. వారి శరీరంలో ఏమొచ్చింది? రక్త మాంసములలో రక్తము వారి నరాలలో అది చురుకుగా ప్రవహిస్తుంది. కాబట్టి వాడు యాక్టివ్గా ఉన్నాడు. వాడు గట్టిగా నిలబడగలుగుతాడు, వాడు గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే అది కాలక్రమేణా మన జరుగుతూ ఉంటుంది. అది నువ్వు ఆపినా నేను ఆపినా ఆగేది కాదు. అది కాలము కూడా ఆగేది కాదు. మనిషి యొక్క పెరుగుదల కూడా ఆపేది కానే కాదు. ఎందుకంటే అది కాలచక్రం ఏ విధంగా గిరున తిరుగుతుందో, భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో, కాలములు, దినములు, మరి సంవత్సరములు ఎలా దానికంతటి అవే గడిచిపోతున్నాయో మనిషి జీవితము కూడా అలా గడిచిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ యెరికో పట్టణమునకు యేసు ఆయనతో కూడా ఉన్నవారు శిష్యులు కూడా వచ్చిరి అని చూస్తున్నాం. ఎరికోకు వచ్చాడు. ఎందుకు? ఎరికో ప్రజలు శాపగ్రస్తమైన ప్రజలు, ఎరికో ప్రజలు దిగజారిపోయిన ప్రజలు, ఎరికో ప్రజలు దేవునికి దూరంగా ఉన్న ప్రజలు, ఎరికో ప్రజలు దుష్ట స్వభావం కలిగిన ప్రజలై ఉన్నారు కనుక వారిని బాగు చేయడం కోసము, వారిని రక్షించడం కోసము ఆ పట్టణము గుండా ఆయన వెళ్ళవలసి వచ్చాను. హల్లెలూయా. డాక్టర్ ఎవరికి అవసరం అండి? డాక్టర్ ఎవరికి అవసరం? రోగులకే అవసరం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అందుకే హాస్పిటల్లోకి వెళ్ళే వాళ్ళు మరి ఆరోగ్యవంతులు వెళ్తారా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్తారా? ప్రశ్నిద్దాం మనం. ఎందుకంటే మనం తెలుసుకోవాలి నగ్న సత్యాలు ఇవన్నీ. కాబట్టి మరి ఒక రోగికి డాక్టర్ ఎలా అవసరమో ఒక పాపికి దేవుడు కూడా అలాగే అవసరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారు యెరికో గుండా మరి వారు వెళ్ళుచు వచ్చిరి. అప్పుడు జనసమూహముతోను యెరికో నుండి ఆయన బయలుదేరి వచ్చుచున్నాడని మరి అక్కడ త్రోవ పక్కన కూర్చున్న ఒక భిక్షకుడు తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఆ త్రోవ గుండా వచ్చుచున్నాడని ఆ భిక్షకుడు మరి తెలుసుకొని ఆ గుడ్డి భిక్షకుడు, ఇక్కడ గుడ్డి భిక్షకుడు, ఇక్కడ రెండు ఉన్నాయి. ఆయనకు రెండు మరి నామకరణాలు ఉన్నాయి. ఒకటి నంబర్ 1 గుడ్డివాడు అనే పేరుంది, రెండోడు భిక్షకుడు అని కూడా పేరుంది. ఎందుకంటే వాడు అడుక్కు తినేవాడు. ఎందుకు? వానికి ఎవరూ లేరు, వాని వెనకాల ఎవరు లేరు,
ధనముండి కూడా, ధాన్యాలుండి కూడా అడుక్కు తినే పరిస్థితి కొంతమందికి వస్తుంది. అన్నీ ఉంటాయి, మనుషులు ఎవరు చుట్టూ ఉండరు, అందరూ చుట్టాలే, కానీ వారికి అన్నము పెట్టేవారు, సహాయం చేసేవారు, వండి పెట్టేవారు ఎవరు కూడా ఉండరు. కారణం, మనిషి ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉండాలి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆ గురుడి భిక్షకుడు ఆ త్రోవన కూర్చుండెను. ఇక్కడ ఇది రెండవ వ్యక్తిగా చూస్తున్నాం మనం. అదే మరి లూకా సువార్తలు కూడా మనం చూసినట్లయితే మరి పొట్టి జక్కయ్య మరి యేసు ఎవరో అని చూడగోరెను గనుక ఆయన పొట్టివాడై ఉన్నందున ఆ త్రోవ పక్కన ఉన్న ఒక చెట్టు, మేడి చెట్టు ఎక్కి యేసు ఎవరో చూడగోరెను. యేసు ఎలా ఉంటాడు? యేసు మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇందాక మనం చూసుకున్నది, యేసు ఆ యెరికో పట్టణంలోకి మరి వచ్చినప్పుడు, ఆ దారి గుండా వెళుతున్నప్పుడు ఆ పుట్టి గురుటి వాడు, ఆ భిక్షకుడు తెలుసుకున్నాడు. యేసు ఎవరో తెలుసుకున్నాడు, యేసు ఎలాంటి వాడో తెలుసుకున్నాడు, యేసు ఏ అద్భుతాలు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. అతనిలో ఒక నమ్మకం కలిగింది. అక్కడ ఒక నమ్మకం కలిగింది. ఏమని కలిగింది అంటే, ఆయన బాగు చేసేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన అందరికీ మేలు చేసేవాడు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ కాపరి అని తెలుసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయాన ఆ దారి గుండా మరి యేసు వెళుతున్నప్పుడు వాడు, దావీదు కుమారుడా యేసు, చూసారా, పేరు తెలుసు, ఆయన ఎవరి కుమారుడో తెలుసుకున్నాడు. ఈ భిక్షకుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకంటే మరి పిలుస్తున్న వాని కేకలు యేసు ప్రభు వినాలి, యేసు ప్రభు వినాలి అని చెప్పి మరి ఆయన దావీదు కుమారుడు. ఎవరు చెప్పారండి ఆయనకి దావీదు కుమారుడు అని? ఎవరు చెప్పారండి ఆయన పేరు యేసు అని? కానీ ఒకటి అనుకోవచ్చు, ఆ నోట ఈ నోట మరి యేసు అనే మాట మరి ఆయన చెప్పబడింది. బహుశా పేరు తెలిసి ఉంటుంది అనుకుందాం మనం. యేసు అనే పేరు తెలుసుకున్నాడు. మరి ఆయన ఎవరి కుమారుడు ఎలా తెలుసుకున్నాడు? ఎంత విచిత్రం ఇది. అయితే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కరుణింపుము అంటే యేసు కనికరించువాడు, యేసు మరి బాగు చేయువాడు, యేసు స్వస్థపరచువాడు, యేసు దగ్గర నాకు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక మేలు జరుగుతుంది అని తెలుసుకుని నమ్మకంతో మరి కేకలు వేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏమని? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన కనికరము చూపే దేవుడు. ఆయన హృదయము కనికర మనస్సు కలిగినది. మనుషుల హృదయాలు కఠినమైన మనస్సు కలిగింది. మరి యేసు ప్రభు మనస్సు, యేసు యొక్క హృదయము అది కనికర హృదయము. అందుకే ఆయన కనికర సంపన్నుడు. హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. అందుకే మరి కరుణింపుము, కరుణింపుము, యేసు నన్ను కరుణింపుము అని చెప్పి బిగ్గరగా కేకలు వేసినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి ఆ పుట్టి గుడ్డివాడు, ఆ భిక్షకుడు యేసు ఎవరో అని తెలుసుకొని దావీదు కుమారుడా యేసు అని పేరు పెట్టి పిలుస్తూ ఏమంటున్నాడు? ఇక్కడ నన్ను కరుణించయ్యా అంటున్నాడు. అంతేగాని ఆ చుట్టూన్న ప్రజలను కరుణించయ్యా అని పిలవటం లేదు. ఆ చుట్టూన్న ప్రజల పేరు వినపడను లేదు. ఆ చుట్టూన్న మనుషులు ఎవరో కూడా ఆయన చూడను లేదు. కానీ యేసు అనే ఆ యొక్క మరి బోధకుడు, యేసు అనే బోధకుడు అని అనవచ్చు మనం. హల్లెలూయా. యేసు అనే బోధకుడు ఆ దారి గుండా వెళ్ళుచుండెను. ఆ దారి గుండా చూసారా, ఇక్కడ ఇది రెండవ వ్యక్తి అనుకోవచ్చు. ఎందుకంటే అదే యెరికో పట్టణంలో మరి సుంకపు గుత్తదారుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా యేసు ఎవరో అని చూడగోరెను. అంటే హృదయములో చూడగోరాలి,
హృదయంలో ఆయన గురించి తెలుసుకోవాలి. హృదయంలో ఒక మనస్సు రావాలి, ఒక పశ్చాత్తాప మనస్సు, ఒక గుర్తెరిగే మనస్సు, ఒక జ్ఞానపు మనస్సు మన హృదయంలో కలగాలి. అప్పుడు కలిగినప్పుడే ఆయన పైన మనకు ఒక రకమైన శ్రద్ధ కలుగుతుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆయన చూడాలి, మనకి మరి మహిమ కలుగును గాక. యేసు ఎవరో చూడగోరెను కనుక మరి దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని అన్నాడు. ఇప్పుడు మరి భిక్షకుడికి ఏం అవసరం అండి? చూపు అవసరం. నంబర్ 2 ఆకలి అవసరం. ఆకలి తీర్చడం కావాలి. ఎందుకంటే మరి ఆ చూపు వచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు ఆయన ఏదో ఒక కష్టం చేసి పని చేసుకొని బ్రతకాలి, ఆకలి తీర్చాలి. అందుకోసమే మరి ఆయన చూపు పొందగోలేను. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఊనకుండుము, యేసు నిన్ను పిలుచుస్తున్నాడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయనే నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా! నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు దావీదు కుమారుడా అని నువ్వు కేకలు వేసావు కదా, ఆయన పిలిచావు కదా, ఇప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మరి ఆయన పిలుపులు వింటున్నావా? ఆయన నీ కొరకు ఏదో మేలు చేయవలనని, నీ జీవితంలో మరి చేయవలనని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపులు నీవు లోబడుతున్నావా? ఆయన పిలుపును అంగీకరిస్తున్నావా? ఆయన స్వరము నీకు వినబడుతుందా? మరి ఆయన ఎవరు అని చూడగోరాలనే ఆశ నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎందుకంటే మరి ఆ భిక్షకుడికి చూపు పొందవలనని కోరుకున్నాడు, అలాగే ఆయన చూపు పొందాడు. హల్లెలూయా! ఆయన వెళుతుండగానే అక్కడ ఏమంటున్నాడంటే ఆయన నిన్ను పిలుచుచున్నాడు రమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి, హల్లెలూయా, అది చాలా ప్రాముఖ్యమైనది. బట్టను పారవేసి, ఆ బట్ట ఏంటంటే గలీజ్ బట్ట, ఆ బట్ట మురికి బట్ట, ఆ బట్ట చిరిగిపోయిన బట్ట, ఆ బట్ట పాపానికి సాదృశ్యమైన బట్ట, ఆ బట్ట మరి అదేంటంటే అది నీ యొక్క పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉంటున్న బట్ట. అందుకే ఆ బట్టను పారవేసి, అక్కడ పేతురు యోహానుడు వాళ్ళు శిష్యులుగా మారేటప్పుడు మీ వలలను విడిచిపెట్టుడి అని అన్నాడు. అక్కడ మీ వలలను విడిచిపెట్టుడి, నన్ను వెంబడించుడి అన్నప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి, వారి ఆస్తులను విడిచిపెట్టి, వారి పాపములను విడిచిపెట్టి, వారికి ఉన్నదంతా విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసును వెంబడించారు. హల్లెలూయా! యేసును వెంబడించడం ద్వారా నువ్వు యేసు నీలో ఉంటే నీకు ఏది కూడా అవసరము లేదు, అన్ని ఆయన సమకూరుస్తాడు. ఏ దినాన ఏ క్షణాన నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు సమకూరుస్తాడు. అట్లా సమకూర్చినప్పుడు దేవుడు ఆయనే నీ వెంట ఉన్నప్పుడు నీకు ఆకలి ఏమవుతుంది? ఆయన నీ వెంట ఉన్నప్పుడు నీకు దుఃఖమేలా కలుగుతుంది? ఆయన నీ వెంట ఉన్నప్పుడు నీకు లోటు అనేది, కరువు అనేది నీ జీవితంలో రానే రాదు, నువ్వు చూడనే చూడవు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మరి ఆయనను వెంబడించేను అని చూస్తున్నాం మనం. ఆ గుడ్డివాడు చూపు పొందాడు, ఆ గుడ్డివాడు బట్టను పారవేశాడు, ఆ గుడ్డివాడు ఆయనను వెంబడించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. పర్వాలేదు, దేవుడు అన్నాడు. మరి ఈ సమయాన ఆ భిక్షకుడు యేసును చూచి అనగా మనస్సుతో చూసి దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన ఊరకుండుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యము తెచ్చుకోను అని చెప్పి ఆ పక్కన ఉన్న శిష్యులు మరి ఆయనకు ధైర్యం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయాన ఎలా ఉందంటే అక్కడ అంతటా వాడు దిక్కున లేచి తన బట్టను పారవేసి మరి యేసు వద్దకు వచ్చెను అని మనం చూస్తున్నాం. యేసు నేను నీకేమి చేయగొరుచున్నానని వాళ్ళని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా, చూసాడు ఎంత చక్కగా సంబోధిస్తున్నాడండి. ఏమో ఎవరోనే నువ్వు, నాకేం తెలుసు, ఏం చెప్తావో చేయి, నాకైతే ఒక సూపు లేదు అని చెప్పి అట్లా మాట్లాడలే. ఆయన ఎంత వినయముగా, ఎంత విధేయతగా ఆయన సంబోధిస్తున్నాడు. బోధకుడా అంటున్నాడు. అంటే యేసు ఎవరని తెలుసుకున్నాడు? కనికరించువాడని తెలుసుకున్నాడు. యేసు ఎవరని తెలుసుకున్నాడు? స్వస్థపరిచేవాడని తెలుసుకున్నాడు. యేసు ఎవరని తెలుసుకున్నాడు? బోధకుడా అని కూడా తెలుసుకున్నాడు. సో బోధకుడు ఎప్పుడు కూడా బోధించేవాడు,
మతస్థులు బాధించేవాళ్ళు, సత్యమును బోధించేవాళ్ళు, సత్యాగ్రహులు అనగా సత్యమును గ్రహించు వాళ్ళు, ఎప్పుడు కూడా అంధకారములో నుంచి వెలుగులోనికి నడిపించు వాళ్ళు బోధకులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎందుకంటే మరి బోధించేవాడు, అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించువాడు బోధకుడు. మరి బాధకుడు ఎవరు అంటే ఇంకా చీకట్లోకి నెట్టేసేవాడు, ఇంకా అజ్ఞానంలోనికి వెళ్దామని చెప్పేవాడు, ఇంకా అజ్ఞానంలోనే ఉండాలని అనుకునేవాడు. వాడు మతస్థుడు, వాడు ఎప్పుడు కూడా బాధ పెట్టేవాడు. అందుకే వాడు బాధికుడు, వాడు బాధ పెట్టేవాడు. కానీ బోధకుడు నీకు జ్ఞానోదయం కలుగజేసేవాడు. బోధకునికి మరి బాధ పెట్టేవానికి ఇదే తేడా అండి. దయచేసి గమనించాలి మనం. ఎందుకంటే బోధించువాడు జ్ఞానమును ఉపదేశించును, బాధించువాడు మూర్ఖ చిత్తుడు. ఎందుకంటే వాడు మూర్ఖత్వము, వాని లోపల మతము అనే మూర్ఖత్వం ఉంటుంది. ఆ మతముతోనే వాడు ఏం చేస్తాడంటే మనుషులను తప్పుదోవ పట్టిస్తుంటాడు. మతము నిన్ను ఎప్పుడు కూడా మత్తులోకి ఎక్కిస్తుంది. మతము నిన్ను మత్తులోకి ఎక్కించి ఆ మత్తులోనే నిన్ను చిత్తు చేసేస్తాడు ఆ మతస్థుడు. అందుకే మతాన్ని నమ్మటం కంటే మహనీయుణ్ణి నమ్ముకోవటం, ఒక మహోన్నతుని నమ్ముకోవటం చాలా శ్రేయస్కరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నేను నీకేమి చేయగొలుస్తున్నానని నీవు అనుకుంటున్నావు అని యేసు ఆ గురుటివాడిని అడిగినప్పుడు ఆ గురుటివాడు అంటాడు, బోధకుడా అని పిలుస్తున్నాడు. ఎంత చక్కని పిలుపండి. నువ్వు గ్రహిస్తున్నావా? మరి ఆయన పిలుపును వింటున్నావా? ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన పిలిచినప్పుడు ఆయన యొద్దకు వెళ్దామని నిశ్చయించుకుంటున్నావా? మరి నీ జీవితం ఎలా ఉంది? ఎటువైపు నీ ప్రయాణం? ఏం ఆలోచిస్తున్నావు? ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, బోధకుడా అని సంబోధిస్తున్నావా? అయ్యా యేసయ్యా, నేను నీ యొద్దకు వస్తున్నానయ్యా, నీ పిలుపును వింటున్నానయ్యా, నీ స్వరాన్ని వింటున్నానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా అని నీ హృదయంలో నిశ్చయించుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించింది. ఎందుకంటే బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనను అడిగెను. హల్లెలూయా, దృష్టి కలుగజేయము. దృష్టి అంటే 2 రకాల దృష్టిలు ఉంటాయండి. ఒకటి శరీర దృష్టి, అంటే శరీర నేత్రములతో చూసే దృష్టిని కను దృష్టి అని అంటారు. హల్లెలూయా, కను దృష్టి అంటారు. మరి ఇంకొక దృష్టి ఏంటంటే మనస్సుతో చూసే దాన్ని, అది మరి మనోదృష్టి, అంటే మనస్సుతో చూసేది. అది దూర ప్రదేశాలను చూస్తూ ఉంటుంది. అమెరికా ఇప్పుడు మనకు కనబడటం లేదు, కళ్ళార కనబడటం లేదు, ఈ శరీరపు కళ్ళకు కనబడటం లేదు. అదే నువ్వు ఆత్మనేత్రములో చూస్తే నీకు అమెరికా కనిపిస్తుంది, ఇంగ్లాండ్ కనిపిస్తుంది, నీకు అన్నీ కనిపిస్తాయి. కారణం నీవు మనోనేత్రంతో మరి నువ్వు చూస్తున్నప్పుడు. అందుకే అన్నింటికంటే వేగంగా పరిగెత్తేది ఏంటంటే మనస్సు. రాకెట్లు కావండి, రాకెట్లు పరిగెత్తవు. నీ మనసు పరిగెత్తేంత స్పీడ్గా మరి రాకెట్ కూడా పరిగెత్తవు. అందుకే మనస్సు అనేది ఇక్కడ కళ్ళు పోయగానే అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే నీ మనస్సు అటు వెళ్ళిపోతుంది అంతే. మనస్సు వెళ్ళినంత వేగంగా ఏ రాకెట్లు వెళ్ళవు, ఏ విమానాలు వెళ్ళవు, ఏ రైళ్లు వెళ్ళవు, ఏది కూడా వెళ్ళదు. అందుకే మనస్సుతో చూడాలి. దృష్టిని మనం ఎటువైపు చూస్తున్నాం, మన మనస్సుతో మనం ఆలోచించాలి. మన హృదయంలో ఆలోచన చేయాలి. ఏమని? నేను ఎలా బ్రతుకుతున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడు, దేవుడి కొరకు నేనేం చేస్తున్నాను అని ఆలోచన నీలో ఉండాలి. మతం వద్దండి, మనకు సత్య మార్గం కావాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నాడు. ఆ సత్య మార్గం నీకు కావాలి, ఆ సత్య మార్గమే కావాలి. ధర్మం, న్యాయం, చట్టం అని ఈ 3 సింహాలు ఎలా కనబడుతున్నాయో ఆ కనపడని 4వ సింహమేరా పోలీసు అని కొంతమంది అంటుంటారు. మరి ఆ కనపడని ఆ సింహమే కొదమ సింహము యేసు ప్రభువు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు కనపడని కొదమ సింహము. ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను కనికరిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన నిన్ను రక్షించడానికి ఇప్పుడు నీ యొద్దకే వచ్చి ఉంటున్నాడు. ఈ మాటలన్నీ నీవు చెవులారా వింటున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని
అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు, సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, యుగాయుగములు ఉండే దేవుడు. ఆయనకు ముందుగా ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు లేరు. ఆయన సత్యవంతుడైన దేవుడు, యుగాయుగములు ఉండే దేవుడే మనకు కావాలి. మాట్లాడే దేవుడు మనకు కావాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క భిక్షకుడితో మరి యేసు పిలిచి మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను నీకేం చేయకూరుచున్నానని అడిగాగా ఆ గుడ్డివాడు, అయ్యా నాకు దృష్టిని నాకు ప్రసాదించుము అంటున్నాడు. అంతేగాని వెండి బంగారాలు ఇవ్వు, బంగారాలు ఇవ్వు, అధికారం ఇవ్వు అని చెప్పి ఆయన అడగటం లేదు. ఆయనకి ఏది కావాలో అదే అడుగుతున్నాడు. యేసు ప్రభు కూడా ఆయనకి ఏది అవసరమో అదే దయచేస్తున్నాడు. ఈనాడు మనం ఆలోచన చేస్తుంటే మరి దేవుడు నాకు అది ఇస్తలేడు, ఇది ఇస్తలేడు, అన్ని రకాలుగా నేను అపజయం అవుతున్నాను, నా ప్రార్థన వింటలేడు, నా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని చెప్పేసి కొన్నిసార్లు కృంగిపోతుంటాం మనం. కానీ నీ కొరకు దేవుడు ఒక బహుమానం దాచిపెట్టి ఉన్నాడు. ఆ బహుమానం కొరకు నీవు బ్రతకాలి. ఆ బహుమానం కొరకు నువ్వు వేచి ఉండాలి. ఆ బహుమానమే నీ జీవితంలో అదొక జీవ కిరీటముగా మారిపోతుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అగ్రుడివాడు దృష్టిని పొందినట్టుగా మరి నీ జీవితంలో దేవుడు నీకు కూడా ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం కొరకు వేచి ఉంటావా? ఆయన స్వరాన్ని వింటావా? ఆయన పిలుపుకు లోబడి నువ్వు ఆయన యొద్దకు వస్తావా అని దేవుడు ఈ యొక్క మరి పునరుత్థాన దినములందు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏ వైపు మనం వెళుతున్నాము? మనుషులను నమ్ముకుంటున్నామా? దేవుని నమ్ముకుంటున్నామా? ఏం నమ్ముతున్నాం మనం? ఈ పాపపు లోకంలో జీవించినంత కాలము పాపపు దృష్టి మన పైన ఉంటుంది. మనం ఎప్పుడు కూడా అదే ఆలోచన చేస్తుంటాం. పాపపు తలంపులు నీలో నుంచి తీసివేసి ఆ యొక్క పరిశుద్ధుని వైపు నీవు కన్నులెత్తి చూచి ఆయన వైపు నీవు చూసినట్లయితే నీకు మంచి ఆలోచన దేవుడిచ్చునుగాక. హల్లెలూయా! స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సమయాన మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరము విని ఆయన వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మరి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. మరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. తన పరిశుద్ధాత్మ శక్తిని నీలో, నాలో, మనందరిలో నింపుతున్నాడు. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయాన ప్రభువా, మరి పునరుత్థాన దినమునందు నీవు మాతో మాట్లాడుతున్నావు, మా అవసరాలు తీరుస్తున్నావు ప్రభువా, మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. నేను నీకు ఏమి చేయగోరుతున్నానని అడుగుతున్నావు తండ్రి. ఇలా అడిగే దేవుడు ఎవరండి? మరి నువ్వు ఒక్కడివి తప్ప ఇంకెవరు లేరు కదా ప్రభువా. అందుకే నువ్వు మాట్లాడే దేవుడు, మా అవసరాలు తీర్చే దేవుడు, మా దుఃఖాన్ని తీసేసే దేవుడు, మా యొక్క మరి సమస్యలను తీర్చే దేవుడు కనుక ప్రభువా, నీకే మొరపెట్టుకుంటున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాము, నిన్నే కొనియాడుతున్నాము. మా దగ్గర ఉన్న బట్టలు పారవేసి, అనగా పాపపు బట్టలను పారవేసి, పాపపు తలంపులను పారవేసి, అయా నీ తలంపులతో మా హృదయాలను నింపుమని, మా హృదయమును కడుగుమని, పరిశుద్ధంగా మార్చుమని మేము ప్రార్థిస్తున్నాం. దుష్ట మనస్తత్వం తీసివేయండి, మృగపు మనస్తత్వము తీసివేయండి. మన నాయన మంచి తలంపులతో నింపుమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయవాడా, స్వస్థపరచువాడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ మేలులన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి స్తోత్రం. మరి సమయాన మరి ఆశీర్వాదాలు తీసుకుందాం. దయచేసి అందరూ ఏకీభవించండి. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపయు, శాంతి, సమాధానము ఆయనను వెతుకుచున్న వారికి ఆయన స్వరము వినపడును గాక. ఆయనను చూస్తున్న ప్రతి నేత్రము మరి ఆయనకు మేలు కలుగ చేయునుగాక. శాంతి, సమాధానము సార్వత్రిక సంఘాలకు, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్
మరి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మరి గూగుల్ మీట్లో మరి ఈ యొక్క మరి లింకులు మరి పంపించడం జరుగుతుంది. మరి కనుక మరి నాకు ఫోన్ చేయండి. మరి దాని ద్వారా నేను మీకు లింక్ పంపిస్తాను. ఉదయము సాయంకాలము మరి 2 పూటల మరి దేవుణ్ణి ఆరాధించుకునే గొప్ప ధన్యత మనందరికీ దేవుడు ఇచ్చాడు. మనం బ్రతికినంత కాలమే కదండి దేవుని స్తుతించేది, దేవుని ఆరాధించేది, మరి దేవుని జ్ఞాపకం చేసుకునేది. మరి అట్లాంటప్పుడు దేవునికి మనము సమయం ఇవ్వాలి. 24 గంటలు 4 గంటలు, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 4 గంటలు దేవుడితో మనం గడిపినట్లయితే, ఆయనతో సహజీవనం మనం చేసినట్లయితే మరి దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తున్నాడు. సో కాబట్టి మరి నా యొక్క ఫోన్ నంబర్ మీకు చెప్తాను. మరి మీరు రాసుకోండి. మరి నాకు ఫోన్ చేయండి. మీ సమస్యలు, మీ బాధలు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసినట్లయితే నేను మరి కృపా దీవెన ప్రార్థన బృందం వారు కూడా ఉన్నారు, వారికి చెప్తాను. మరి కృపా దీవెన అనే గూగుల్ మీట్ నందు ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ మరి చదవబడుతుంది. ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ గురించి ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన వీరులు ఉన్నారు మన దగ్గర. కృపా దీవెన మరి కుటుంబ సభ్యులలో మరి ప్రార్థనా వీరులు ఉన్నారు. మరి ఆ ప్రార్థనా వీరులకు మరి చెప్పినట్లయితే మరి అవన్నీ మేము రాస్తాము. వాటి గురించి మరి ప్రార్థన కూడా చేస్తాము. అత్యధిక మేలును దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఎవరెవరు ఏ బాధలో ఉన్నారో వారందరినీ దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రార్థన కొరకు మీరందరూ మరి నంబరు రాసుకోండి దయచేసి. 8247470073 8247470073 ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరి మీ సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తాము. మరి ప్రార్థన బృందం వారు మరి ఎప్పుడంటే అప్పుడు వారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోగలరని మరి కృపాదీవెన తరఫున మరి నేను మిమ్మల్ని అందరినీ మరి సవినయంగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.